నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు. ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా తప్పకుండా మీ ఒడ్డరులకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా, ఆర్థికంగా మీరు పైకొచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం. మీరు కూడా చాలా మంచి జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి, బండ జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి. మీరు మీ ఓట్లు ఎట్లా వేస్తారు నాకు నమ్మకం ఉన్నది. కానీ 15 రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది. 2 ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చునా? అనుకోకుండా గోపి గారు చనిపోయినారు. గోపి గారి కుటుంబాన్ని, జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా? ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని విడిచిపెడతామా మనం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఎవరమైనా. కుటుంబ సభ్యులు కలిసినా, ఎవరైనా బంధువులు కలిసినా, ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు. ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా? మా తాత మంచిగా చెప్పిండు, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవరావే, భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు. అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు. ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది? ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ? భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది. కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు.